అర్ధరాత్రి హై డ్రామా నెలకొంది. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. ఫ్లెక్సీల ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. రోడ్డుపైకి భారీగా చేరుకున్న బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకారులను చెదరగొట్టి స్టేషన్ కు తరలించారు పోలీసులు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేటలో అర్ధరాత్రి హై డ్రామా నెలకొంది. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. రోడ్లపైకి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టి స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాదగిరి ఫోన్ లైన్ లో అందిస్తారు. యాదగిరి. గుడ్ మార్నింగ్ సువర్ణ. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని చేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణిలో నూతనోత్సవం వచ్చిందని చెప్పొచ్చు. గతంలో ఇటీవల హరీష్ రావు చేసినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో దానికి కట్టుబడి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. అదేవిధంగా హరీష్ రావు కూడా తన మాటను రాజీనామా చేసి ఏదైతే తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి మాట నిలబెట్టుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట స్థానికంలో ఫ్లెక్సీలు వెళ్తాయి. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు వేస్తాయి. ఈ వ్యక్తులను చూసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు హరీష్ రావుకు ఉన్నటువంటి సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా రోడ్డు మీద రావడం జరిగింది. అయితే అధికారిక నివాసమైనటువంటి హరీష్ రావు అధికారిక నివాసమైనటువంటి అధికార నివాసం పైన కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం జరిగింది. దీంతో సిద్దిపేటలో ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి సిద్దిపేటలో అర్ధరాత్రి చోటు చేసుకోవడం జరిగింది. మొదట చూసుకుంటే కనుక ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకుంది. అదేవిధంగా హరీష్ రావు చేయించిన ఛాలెంజ్ నిలబెట్టుకోవాలన్నటువంటి డిమాండ్ ప్రధానంగా నిలబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ రోజు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఇరు వర్గాలను కూడా చెదగొట్టే ప్రయత్నం చేసినటువంటి పోలీసులు కొంతమంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. దీని విషయాన్ని కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఖండించడం జరిగింది. యాదగిరి, అయితే ఈ ఫ్లెక్సీల రగడ ఏదైతే ఉందో గత 2 రోజులుగా ప్రభుత్వానికి అలాగే ప్రతిపక్షాలకి కూడా కొనసాగుతోంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వమే ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందనే వాదన కూడా వినిపిస్తోంది. మరి దీని పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? ఈ రగడని ఎలా ఆపబోతోంది? ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి హరీష్ రావు పైన టార్గెట్ చేసినటువంటి టార్గెట్ దిశగా ఆరోపణలు ప్రత్యారోపణ నేపథ్యంలో ఈ యొక్క వాల్ పోస్టర్స్ వెళ్ళడం చాలా కీలకంగా మారింది. ఒకవేళ హరీష్ రావు టార్గెట్ చేస్తే కనుక ఏకంగా కేసీఆర్ టార్గెట్ చేసినట్టుగా ఉంటుందన్న అంశాన్ని కూడా కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో వివిధ క్యాడర్ని కాపాడుకున్న పరిస్థితిలో ఉన్నటువంటి హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ప్రధానంగా చేసుకుంటూ అదేవిధంగా కేసీఆర్ ను మూలంగా ప్రధానంగా టార్గెట్ చేసేందుకు గాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క విషయాన్ని పోస్టర్ల కలకడం కూడా మిగతా ఉన్నటువంటి బీఆర్ఎస్ లో కూడా తీరా కలకలం చెప్తున్న విషయం తెలుస్తోంది. అదే ఖచ్చితంగా హరీష్ రావు ఏదైతే రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించారు, ఆ మాట నిలబెట్టుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ బలంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ యాదగిరి. రైట్, ఇక హైదరాబాద్